రావడమే అమ్మాయిలకి చాలా మందికి ఫేవరెట్ అయిపోయారు మీరు. ఒక సాంగ్ ఉంటది అందులో చీకట్లో ఆడపిల్ల అని. చీకట్లో ఆడపిల్ల ఒంటరిగా కూర్చుంటే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ. అప్పట్లో ఇండస్ట్రీలో ఒక నానుడు ఉండేదండి. దాసనారాయణరావు గారి ద్వారా హీరో అవ్వడము, రాఘవేంద్రరావు గారి ద్వారా స్టార్ అవ్వడం. ఆయన చేయబెట్టి స్టార్ అయిపోతారు. ఎలా ఉండేది సార్ సౌందర్య గారికి మీకు మధ్యన అనుబంధం ఎలా ఉండేది? లేదండి, ఆ అమ్మాయి వెరీ కామ్. తర్వాత అందరినీ రెస్పెక్ట్గా మాట్లాడుతుంది ఆవిడ. ఇండస్ట్రీలో బిగినింగ్ నుంచి కూడా మిమ్మల్ని జూనియర్ చిరంజీవి అని చెప్పేసి చాలా మంది పిలుస్తూ ఉంటారు. మనకేంటంటే చిరంజీవి లాగా ఉంటాడు పలానా హీరో అనేది ములుగా మనం చెప్తుంటే, అందరు చెప్తుంటే మనకు బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. ఓకే, ఒక హీరో స్టార్డమ్ము ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే కొంచెం అది ఇదవుతాం కంపారిజన్స్ వల్ల. మధ్యలో కన్నడ ఇండస్ట్రీలో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. తెలుగు టు కన్నడ ఏంటి మళ్ళీ? కానీ సడన్ గా సీరియల్స్ లోకి రావడం రాజ్ కుమార్ గారిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే స్టార్టింగ్ లో నన్ను ఏంటయ్యా నువ్వు అన్నారు. కానీ యాక్చువల్గా ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ అనుకోవచ్చు. ఒక టైంలో అరెస్ట్ అయ్యారు. సో జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీలో మీరు చాలా ఫేమ్ ఉన్న పర్సన్ కదా, సో ఆ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? తెలుగుదేశం పార్టీలో ఆమె స్టార్ క్యాంపెయినర్. 2009 ఎలక్షన్స్ అప్పుడు గుంటకల్ కాన్స్టిట్యున్సీ గుత్తిలో మీటింగ్ చెప్తున్నాను. అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, అప్పుడు ఆయన ఎస్ఐ అక్కడ, ఆయన పర్మిషన్స్ లేవని చెప్పి అరెస్ట్ చేశారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నేను ఒక చాలా స్పెషల్ గెస్ట్తో ఉన్నాను. ఈ గెస్ట్ నిజంగానే చాలా యూనిక్ అని చెప్పాలి. ఎందుకంటే మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో 7 ఉంటారంటారు. ఒకళ్ళు ఆల్రెడీ మనకు తెలుసు, ఇంకొక పర్సన్ ఇక్కడ ఉన్నారు. అండ్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, ఒక గెస్ట్ అపీరెన్స్తో మొదలైన ఈయన చాలా పెద్ద హీరోగా, మంచి విలన్గా, మేబీ ఈయన చేయని పాత్రలు లేవేమో, అండ్ సీరియల్స్లో ఇప్పుడు టాప్ పొజిషన్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మేము అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన చాలా మంచి మనిషి. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ రాజ్ కుమార్ గారు. నమస్తే రాజ్ కుమార్ గారు, ఎలా ఉన్నారు? రాజ్ కుమార్ గారు, వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ అండి. ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి అనుకుంటున్నాను సెట్కి రావాలి అని చెప్పి, కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు. బట్ ఎనీవేస్ మన శ్రీవల్లి సీరియల్ ఇప్పుడు అయిపోబోతుంది. చాలా అంటే ఇంకా ఎన్నో రోజులు లేదు, ఇంకొక 1 week మోస్ట్లీ. ఈ టైంలో నేను మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తింటుంటారు మీరు అసలు జనరల్గా? దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్పాలి. చెప్పండి. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు కూడా నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎందుకంటే అమ్మ రాజీనామా, ఒక లవర్ బాయ్ మీరు అందులో. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఒక చిన్న రోల్ అనుకోవచ్చు అందులో, కానీ ఈ సినిమాలో మీరు అప్పుడు హైలైట్, ఈ అబ్బాయి ఎవరు ఇంత బాగున్నాడు అని చెప్పేసి. రావడమే అమ్మాయిలకి చాలా మందికి ఫేవరెట్ అయిపోయారు మీరు. ఒక సాంగ్ ఉంటుంది అందులో చీకట్లో ఆడపిల్ల అని. ఎందుకు సార్ సిగ్గుపడుతున్నారు? మేము కదా సిగ్గుపడాలి మిమ్మల్ని చూసి. ఆ పాట గమ్మత్తుగా మా గురువు గారే రాశారు. ఓకే, నారాయణరావు గారే రాశారు. ఓకే. లిరిక్స్ తమాషగా మనం జనరల్ గా మాట్లాడుకునే మాటల్లాగా ఉంటాయి ఆ పదాలు. ఎస్ ఆ హీరోయిన్ మీరు రెస్టారెంట్కి ఏదో వెళ్తే సరదాగా ఒక డిస్కషన్ నడవడం, అదే సాంగ్ మళ్ళీ అక్కడ రావడం. కానీ భలే గుర్తుంది నాకు ఆ సాంగ్ కూడా. నాకు ఆ సాంగ్ రికార్డింగ్ అప్పుడు నేను మామూలుగా 89లో ఇండస్ట్రీకి వచ్చానండి. సార్ మీరు నిజంగా 89లోనే వచ్చారా సార్? ఓకే. వచ్చి 90లో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఓకే. దాసనారాయణరావు గారి దగ్గరికి పరిచయం, వెళ్ళాము. ఒక ఆల్బమ్ పెట్టుకొని మనం అన్ని ఆఫీసులు వెళ్ళడము, కలవడము, పెద్దవాళ్ళందరినీ, ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని అందరినీ కలవడము అలాగా ఉంటుంది. సో ఆ దీంట్లో దాసనారాయణరావు గారిని కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత అప్పుడు రోజు వెళ్ళేవాళ్ళం, తారక ప్రభు కాంప్లెక్స్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళం అనమాట. కరెక్ట్గా ఈ అమ్మ రాజీనామా సినిమా వచ్చేసి 3 ప్రముఖ నిర్మాతలు కలిసి తీశారు. అవును. అశ్విని దత్ గారు, దేవి వరప్రసాద్ గారు, తర్వాత త్రివిక్రమరావు గారు.
ఆ, ఈ ముగ్గురు వచ్చి టాప్ ప్రొడ్యూసర్స్ అప్పట్లో ఇండస్ట్రీకి. అవును. సో ఈ ముగ్గురు కలిపి ఒక చిన్న బ్యానర్ పెట్టారు. ఆ, అదేంటి తేజస్విని ఫిలిమ్స్ అనేసి. ఓకే. చిన్న సినిమాలు ఈ బ్యానర్ ద్వారా చేయాలన్నట్టుగా మొదలు పెట్టారు. సో దాంట్లో అమ్మ రాజీనామా ఫస్ట్ ఫిలిం. అమ్మ రాజీనామా అంటే ఇప్పటికీ కూడా మదర్స్ డే అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఛానల్లో ఆ సినిమా వస్తూనే ఉంటుంది. డెఫినెట్ గా శారదమ్మ గారు అమ్మ అందులో character సాంగ్స్ చేశారు. కూడా చాలా అద్భుతంగా చాలా ఉంటాయి. బాగుంటాయి సాంగ్స్ అని, చాలా బాగుంటాయి. తర్వాత నా సాంగ్ వచ్చి కంపోజింగ్ చేస్తుంది చక్రవర్తి గారు అనమాట, మ్యూజిక్. ఓ ఓకే. చక్రవర్తి గారి మ్యూజిక్. మామూలుగా కంపోజింగ్ అప్పుడు ఏముంది అంటే అంతా హార్మోన్ దీంట్లో అంతా చేసుకొని Yes. అయిపోయిన తర్వాత చక్రవర్తి గారు అంటుండేవారు, ఎలా అంతా రెడీ అయిపోయింది, అంతా ట్యూన్ అంతా రెడీ అయిపోయింది, ఎక్కడ గురుగారు ఇంకా రాలేదంటే ఎన్ని గంటలకు వస్తారా అని ఆయన మామూలుగా అందరితో మాట్లాడుతున్నాడు ఆయన. తర్వాత కాసేపట్లో మా గురువు గారు అక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని తర్వాత వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత ఆయన వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అవునవును. ఏంటి అంతా రెడీనా చికెన్ అంటే రెడీ రెడీ అదని. తర్వాత అదే హార్మోని దీంట్లో నేను ఇవన్నీ ఎదురుగా ఉన్నాను అనమాట, నాకు బాగా గుర్తు. నాకు సరదాగా హమ్ చేసిన ఇదా ఆహా, అది? కాదు వాళ్ళు కంపోజింగ్ చేసేటప్పుడు ఉంటుంది కదా, ఓకే ఓకే. దీనికి లిరిక్లు అంటే ఏమి లేవని మా గురువు గారు ఒక్క క్షణంలో ఏదో ఒకసారి ఆ ట్యూన్ చెప్పండి అది అన్నాడు ఇది అన్నాడు. మామూలుగా మాట్లాడుకునేటట్టుగా చెప్పారు మా గురువు గారు ఆ పదాలన్నీ. ఓకే. ఆయన వాళ్ళు మ్యూజిక్ కంపోజింగ్ దీంట్లో చెప్తారు కదా, తాన్న ఆయన మామూలుగా చీకట్లో ఆడపిల్ల ఒంటరిగా కూర్చుంటే అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ చేతు ఆయన జనరల్ చెప్పారు ఆయన. ఓకే. నాకైతే అసలు ఆశ్చర్యం అనమాట, అలా ఉండిపోయాను, షాక్. అంటే ఇలా చూసారు నా సైడ్, నీ పాటేరా అన్నాడు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీకు అసలు సాంగ్ ఉందని అందులో? ఎందుకంటే మీరు డెబ్యూ కదా మీ మూవీ. అలా తెలుస్తుంది కదా సాంగ్ ఉంటది ఇవన్నీ ఉంటుందని తెలుసు. ఓకే ఓకే. అందులో నువ్వు హీరోగా పరిచయం చేస్తున్నాను నేను మా గురువు గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, చేశారు. తర్వాత నీకు సాంగ్ అని చెప్పారు అంతా. సో ఆ తర్వాత మా గురువు గారు దీనప్పుడు నీ సంగరా ఇది అన్నాడు. అంటే నచ్చిందా మరి మీకు అప్పుడు వెంటనే? ఎందుకు నచ్చదండి, భలేవారు బాగుంటుంది. సో ఆ పాట అలా మంచి హిట్, మంచి హిట్ సాంగ్ అది. సాంగ్ అది. మొత్తం అంతా షూటింగ్ మొత్తం విజయవాడ చేసాం సినిమా మొత్తం. కానీ డెబ్యూ ఫిల్మ్ అయినప్పటికీ కూడా చాలా రికగ్నైజేషన్ వచ్చిన ఫిల్మ్ అనుకోవచ్చా మీకు అది? అవునండి, డెఫినెట్ గా. అంటే దాంట్లో ఆ సినిమా మెయిన్ క్యారెక్టర్ వచ్చి శారదమ్మ గారు అనమాట. శారదా గారు. అవును. నేనేంటంటే ఒక యంగ్ హీరోయిన్ ఉంటారు అందులో. అవును. శారదమ్మ గారి మనవరాలకి నేను లవర్ అనమాట అవును. నేను. సో అలాగా ఒక యంగ్ హీరోయిన్ ని ఇంట్రొడ్యూస్, ఆ అమ్మాయి కూడా కొత్త అమ్మాయి. సో ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. Yes. బట్ ఆర్టిస్ట్ లో మేమిద్దరం హీరోయిన్. తర్వాత టెక్నీషియన్స్ లో వచ్చి చోటకే నాయుడికి ఫస్ట్ సినిమా. ఓ అవునా? ఆ సినిమా ద్వారానే కెమెరామెన్ అయ్యాడు ఆయన. ఏమైనా గురువు గారు చెయ్యి సార్. అది అద్భుతం. అది అంటే జనరల్ గా చాలా మంది ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారు, టాలెంట్ ఉంది అంటే కనుక వాళ్ళకి డెఫినెట్ గా ఆయన చాలా హెల్ప్ చేస్తారంట కదా. అలాగే అంటే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కూడా చాలా గొప్ప గొప్ప. నాకు అప్పట్లో డెఫినెట్ గా అప్పట్లో ఇండస్ట్రీలో ఒక నానుడు ఉండేదండి, దాసనారాయణరావు గారి ద్వారా హీరో అవ్వడము, రాఘవేంద్రరావు గారి ద్వారా స్టార్ అవ్వడము. ఆయన చేయబెట్టి స్టార్ అయిపోతారు అనమాట. దాసనారాయణరావు గారి ద్వారా హీరో అవ్వాలి, రాఘవేంద్రరావు గారి ద్వారా స్టార్ అవ్వాలి, స్టార్డమ్ రావాలి, రేంజ్ మారిపోవాలంటే రాఘవేంద్రరావు గారు. అలా ఉండేది. దాసరి గారితో మీరు గురువు గారితో మీ మంచి బాండింగ్ కదా సార్. తర్వాత కూడా ముందు అంటే 8 సినిమాలు చేశారు. బంగారు కుటుంబం కానివ్వండి, మంచి హిట్స్ అసలు. రాజు, విక్రమ్ గారు, యమున గారు, నేను, రాజ్వి గారు, తర్వాత హరీష్ గారును, రంభా గారు. నాకు బాగా గుర్తున్న మూవీస్ లో మెయిన్ బంగారు కుటుంబం ఒకటి, అండ్ విలన్ క్యారెక్టర్ గా సౌందర్య గారితో ఒక మూవీ చేశారు మీరు. మూవీ నేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్ మా ఇంటి ఆడపడుచు, రైట్. అసలు అంటే ఒక హీరోగా మీరు మంచి మూవీస్ వెళ్తూ ఉన్నాయి అప్పుడు మీవి, సడన్ గా మీరు ఆ మూవీలో విలన్ గా చేశారు. అంటే మీకు ఎప్పుడు అనిపించదా సార్ జనరల్ గా? ఆ సినిమా చేయడానికి కారణం సౌందర్య గారే. అవునా? అవునండి. ఓకే. అమ్మాయి చచ్చిపోయి ఏ లోకంలో ఉందో కానీ నిజంగా చాలా మంచి అమ్మాయి. ఓకే. అంతకు ముందే మేము అన్నా చెల్లెలను ఒక సినిమా చేసాము, హీరోయిన్ గా అన్నా చెల్లెలు చేసాం. ఓకే. దాంట్లో అది రక్త సంబంధం సినిమా ఉంది కదండి, అది మళ్ళీ రీమేక్ చేశాం. ఓకే.
రామారావు గారి క్యారెక్టర్ వచ్చేసి మన కృష్ణ గారి అబ్బాయి, పెద్ద అబ్బాయి రమేష్ బాబు గారు రమేష్ బాబు చేశారు. గారు. తర్వాత నేను కాంతారావు గారి క్యారెక్టర్, నేను సావిత్రి గారు క్యారెక్టర్ వచ్చేసి సౌందర్య గారు సౌందర్య చేశారు. గారు. ఓకే, అందులో మీరు సో, పేరు. అందులో నా పేరు అనమాట. సో ఆ సినిమా మంచి హిట్. పద్మాలయ స్టూడియోస్ లో నాకు మంచి హిట్ అన్నమాట ఆ సినిమా. మీ మూవీస్ అన్ని మోస్ట్లీ హిట్సే సార్. జనరల్ గా సో ఏంటంటే ఆ తర్వాత అప్పుడు సౌందర్య గారితో పనిచేసిన కాబట్టి పరిచయం ఉంది. ఆవిడ కాటగడ్డ ప్రసాద్ గారి సినిమా మా ఇంటి మా ఇంటి ఆడపడుచు. అందులో యాక్చువల్ గా నేను విలన్ కాదు, విలన్ కాదు, పరిస్థితుల వల్ల వాడు అలా అవుతాడు. ఎస్, మీ ఫ్రెండ్స్ ఏదో ఒక రూమర్ చెప్పడం Rumor చెప్పడం వల్ల ఆ డౌట్ తో ఇది అవుతాడు అనమాట. అంతే తప్ప బేసిక్ గా వాడు చెడ్డవాడు కాదు. ఓకే, అందుకని ఆ అమ్మాయి ఏం సజెషన్ ఇచ్చిందంటే మన కాటగడ్డ ప్రసాద్ గారికి, డైరెక్టర్ శరత్ గారికి, ఇది మన సాయి రామకృష్ణ గారికి, సార్ ముందే ఎవరినైనా నెగిటివ్ హీరోని పెట్టేస్తే తెలిసిపోద్ది, డెఫినెట్ గా వీడు విలన్ ఉంటాడని అనిపిస్తుంది. అసలు ఆ ఇది లేకోకుండా ఏ డౌట్ రాకూడదు, ఒక హీరో ఇమేజ్ ఉన్న వాళ్ళనే పెడితే తర్వాత అతని కొన్ని కారణాల వల్ల నెగిటివ్ అయ్యాడు అనేది తర్వాత తెలిస్తే బాగుంటుంది ఆడియన్స్ లో, ఇదని ఆ అమ్మాయి సజెషన్ ఇచ్చిందట. అంటే నాకు ఈ విషయం కాటగడ్డ ప్రసాద్ గారు చెప్తేనే నాకు తెలిసిందనమాట. ఓకే, ఎలా ఉండేది సార్ సౌందర్య గారికి మీకు మధ్యన అనుబంధం ఎలా ఉండేది? లేదండి, ఆ అమ్మాయి వెరీ కామ్. తర్వాత అందరినీ రెస్పెక్ట్ గా మాట్లాడుతుంది ఆవిడ, ఎక్కడ కూడా ఏవి ఉండవు. ఆ ఫోజులు, యాటిట్యూడ్, ఫోజులు. చాలా టాప్ హీరోయిన్ కదా అప్పటికి అప్పుడే అప్కమింగ్ లో ఉన్నారు. అప్కమింగ్ లో ఉంది. కానీ ఆవిడ కూడా బిగినింగ్ నుంచి సక్సెస్ చేతిలో పట్టుకునే తిరిగారు. ఆ సినిమా జరిగే టైంలోనే ఈ హలో బ్రదరు ఇలాంటివన్నీ చేస్తోంది అనమాట. మెల్లగా ఇంకా గ్రాడ్యువల్ గా తన కెరీర్ టాప్ హీరోయిన్స్ దీంట్లోకి వెళ్తోంది అప్పుడే. కృష్ణారెడ్డి గారి సినిమాలు Yes, yes. జరుగుతూ ఉన్నాయి అప్పుడు. సో అదే దీంట్లో ఈ సినిమా కూడా జరుగుతుంది. బట్ మా ఇంటి ఆడపడుచు టయానికి ఆవిడ స్టార్. అవును, మన అన్నా చెల్లెల టైంలో నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్లు అలా ఉండేది అమ్మాయి. మా ఇంటి ఆడపడుచు టైంలో ఆ అమ్మాయి అప్పటికే స్టార్ అయిపోయింది. అందుకే అన్నాను మా ఇంటి ఆడపడుచు. ఇప్పుడు అన్నా చెల్లెలు మూవీలో తను అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరోయిన్, బట్ మా ఇంటి ఆడపడుచు టైంకి సౌందర్య గారు స్టార్ అయ్యారు. కానీ అంటే యాటిట్యూడ్ లో కానీ లేదంటే రెస్పెక్ట్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా అస్సలు ఇది లేదనమాట. అదే మర్యాద, అదే గౌరవం. అదే చెప్తారు కదా, మనిషి లేనప్పుడు కూడా మనం ఒక మనిషి గురించి మాట్లాడుకోవాలంటే ఎంతో ఇది ఉండాలి. బట్ ఆ న్యూస్ తెలిసినప్పుడు మీకు ఎలా రియాక్ట్ అయ్యారు సార్? బాధ అనిపించింది. ఎందుకంటే కో-ఆర్టిస్ట్. అయ్యో, మామూలుగా జనరల్ ఫ్లైట్ లో వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళి ఉంటే బాగుండేదే, దీంట్లో వచ్చి ఇది అయ్యింది, ఇలా అయిందే అని అనిపించింది. కానీ అది నిజంగానే ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద హీరోస్ చిన్న హీరోస్ అని ఏం లేదు, ప్రతి ఆవిడంటే అందరికీ రెస్పెక్ట్ అండి, చాలా రెస్పెక్ట్. సో సీనియర్ చిరంజీవి గారి దగ్గర నుంచి జూనియర్ చిరంజీవి గారి దాకా ప్రతి ఒక్కళ్ళు స్పందించిన విషయం అది. అండ్ చిరంజీవి గారి గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. ఇండస్ట్రీలో బిగినింగ్ నుంచి కూడా మిమ్మల్ని జూనియర్ చిరంజీవి అని చెప్పేసి చాలా మంది పిలుస్తూ ఉంటారు. అండ్ ఎట్ ది సేమ్ టైం స్టైల్స్ కూడా, ఇప్పుడు ఆ చిరంజీవి గారు ఎలా అయితే స్టైల్ అది మెయింటైన్ చేస్తారో, మీ డాన్స్ స్టెప్స్ కానివ్వండి, లేకపోతే మీ యాటిట్యూడ్ కానివ్వండి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, మ్యాక్సిమం ఆయన్ని కాపీ పేస్ట్లా అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు స్వతహాగానే ఆ స్టైల్స్ అనేది క్యారీ చేస్తూ ఉండేవారా, లేకపోతే ఎలాగా? ఎందుకంటే అన్న ఇప్పుడు ఇమిటేట్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడిన పని అండి, చాలా స్ట్రెయిన్ ఎక్కువ. ఓకే, అది మీరు త్రూ అవుట్ క్యారీ చేయాలంటే కష్టం, అది ఓకే, చాలా కష్టం. అది ఇక్కడ నా విషయంలో ఏమైందంటే, ఒకసారి శ్రీకాంత్ నాతో ఒక మాట అన్నాడు, రాజ్ నువ్వు సేమ్ అన్నయ్యలాగే ఉంటావు, అందుకని నువ్వు కొంచెం ఏం చేసినా కూడా అలాగే అనిపిస్తుంటుంది. నిజానికి మేము కూడా అన్నయ్యని ఫాలో అవుతాం, డ్యాన్స్ చేసేటప్పుడు, లేదంటే ఫైట్స్ అప్పుడు, లేదంటే ఇంకోటప్పుడు మేము అన్నయ్యని డెఫినెట్గా ఎంతో కొంత, ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన జనరేషన్ అండి మాది. సో ఏంటంటే మాకు ఎవరికైనా సరే ఇప్పుడు ఆ టైంలో వచ్చిన హీరోలందరికి కూడా మా రోల్ మోడల్ ఎవరంటే డెఫినెట్గా చిరంజీవి గారే. సో ఆయన శ్రీకాంత్ అన్న మాట అనమాట, మేము కూడా చేసేది అదే, కాకపోతే మేము మనుషులు వేరేగా ఉంటాం కాబట్టి మా దీనిలాగా క్రియేట్ అవుతుంది అంతే. నీ విషయంలో అలా కాదు, నువ్వు మనిషి 80% నేను
కలుస్తాను అనమాట. అంటే మీరు మోస్ట్లీ అంటే కొన్ని సీన్స్లో మీరు ఆ అంటే షేడ్స్ పెట్టుకొని కొన్ని సీన్స్లో నాకు వద్దు బావా తప్పని ఒక మూవీ ఉంటుంది. అందులో ఒక సాంగ్లో చిరంజీవి చిరంజీవిలానే అంటే మేము జనరల్గా చిరంజీవి చిరు ఇట్లా పిలుచుకుంటాం కదా. సో చిరంజీవి కదా అని చెప్పేసి అంటే అపేరెన్స్ అలా అనిపించేది అనమాట. ఇంకోటి ఏంటంటే అండి, ఆ టైంలో కోరియోగ్రాఫర్స్ దగ్గర మేము వర్క్ చేసేది కూడా స- ఆ చిరంజీవి గారు చేసిన కోరియోగ్రాఫర్సే మేము చేస్తూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు. సో అక్కడ ఏంటంటే ఆ కోరియోగ్రాఫర్స్ స్టైల్స్ని బట్టే మా ఇది కూడా ఉంటుందండి మూమెంట్స్లో. అంటే మేము స్వతహాగా చేయడానికి ఉండదు కదా. సో అదొక ఇదనమాట. ఓకే. అప్పటికి మాకు డౌట్లు వస్తుండేటివి. సార్ ఈ షార్ట్లు ఇలా చేయడం వల్ల ఇలాగంటే లేదమ్మా ఆ రిథమ్కి ఇది కరెక్ట్గా ఉంటుంది చేసేయండి అని అవునా? అలా అనేవాళ్ళు అనమాట. అంటే కావాలని చేయించినట్టు కాదు, ఆ రిథమ్కి ఇది బాగుంటుంది ఇదని. ఇది అన్నయ్య చేసిన మూమెంట్ సార్ ఇది బాగుంటుందా ఇదంటే, లేదు ఈ మ్యూజిక్ ఈ రిథమ్కి ఇది కరెక్ట్గా ఉంటుందండి చేయండి, అలా అనుకోకండి మీరు, మీరు అలాగ ఉన్నారు ఏం చేయమంటారు మమ్మల్ని అనేవాళ్ళు. సార్ కానీ మీ గ్లామర్ మీకు కొన్ని కొన్ని విషయాల్లో మైనస్ అయింది అనుకోవచ్చా? అంటే మైనస్ అంటే ఇమేజ్ తొందరగా క్రియేట్ అయ్యిందండి నాకు. చాలా అంటే పీపుల్కి కూడా మీరంటే కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ ఏమంటే అప్పట్లో ఏంటంటే ఆ, ఇప్పుడున్నంత సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కూడా స్టార్టింగ్లో ఉండేది కాదు మాకు. మాకేంటంటే పేపర్లో ఒక ఇంత ఈ సైజ్ బాక్స్ కట్టి ఒక మా ఫోటో పక్కన మ్యాటర్ ఉంటే అది చాలా పెద్ద విషయం అనమాట. ఓకే. అలా మీరు ఎక్కువగానే కనబడే వాళ్ళుగా. అలాగా నాది వచ్చింది ఫస్ట్లో అంతే, మ్యాక్సిమం ఈ సైజ్ అండి అంతే. ఫోటో మా గురువు గారితో ఉన్న ఫోటో, దాసనారాయణరావు గారు ఒక కొత్త హీరోని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు తెలుగు ఇండస్ట్రీకి అని మ్యాటర్. ఓకే. ఆ ఫోటోని చూడగానే చిరంజీవి లాగా ఉన్నాడు ఏంటి అనేది టక స్ప్రెడ్ అయిపోయింది. మేబీ బ్రదర్స్ అని ఏమన్నా అనుకుని ఉండొచ్చేమో. ఎందుకంటే అప్పటికే ఆయనకి 2 బ్రదర్స్ ఉన్నారని తెలుసు. నాగబాబు గారు అప్పటికి అందరికీ తెలుసు. బట్ కళ్యాణ్ గారు ఎవరికి తెలియదు కదా. మేబీ అలా కూడా అనుకునే ఛాన్స్ జనరల్గా ఎవరైనా అలానే అనుకుంటాం కదా. అది మొన్న కూడా రీసెంట్గా చిరంజీవి గారిని మన మీడియా వాళ్ళ యూట్యూబ్ సెర్నీలో కలిసారు. అవార్డ్స్ దీంట్లో ఆ రోజు చూసాం మేము. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇద్దరు పక్క పక్క నుంచొని. ఎలా సార్ ఎలా అంటే ఎలా అనిపించింది ఆ టైంలో మీకు? అసలు ఎలా జరిగింది మీ ఇద్దరు అలా నుంచోవడం? నాకు ఇక్కడ ఇండస్ట్రీలో నాకు బాగా ఫ్రెండ్స్ ఇదంటే ఫస్ట్ ఓంకార్ గారు. ఓంకార్ గారు రైటర్ ఓంకార్ గారు, మన నిరుపం గారు వాళ్ళ ఫాదర్. మన నిరుపం ఫాదర్. ఎస్. మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అనమాట మెడ్రాస్లో. ఆల్మోస్ట్ ఆ టైంలో బాలాజీ టెలిఫిలిమ్స్ రీమేక్స్, వాళ్ళ హిందీ రీమేక్స్ అన్ని ఆల్మోస్ట్ నేనే చేస్తూ వచ్చా. ఓకే. బాలాజీ టెలిఫిలిమ్స్ ఆస్థాన రచయిత ఆయన. అవును. కంటిన్యూగా ఆయనే డైలాగ్ ఎన్ని సీరియల్స్ సార్. అవును. సో ఏంటంటే మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ టైం ఆయన 2007 జనవరి 7th చనిపోయారు ఆయన. అవును. చాలా బాధాకరం ఒకటి. కానీ ఆ తర్వాత మళ్ళీ నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ నాకు ఈ మధ్యన విక్రమాదిత్య అని, ఇప్పుడు మేము శ్రీవల్లిలో లడ్డు అని క్యారెక్టర్ చేస్తాం, అనుకోకుండా పరిచయం ఏర్పడడం. తర్వాత ఆయన ద్వారా మొన్న నేను ఆ ఫంక్షన్కి రావడం జరిగింది. నువ్వు రా భయ్యా వెళ్దాం అంటే, ఎలాగ ఇన్విటేషన్ లేకుండా ఎలా వెళ్తాం బాగోదు అంటే, నీకు ఇన్విటేషన్ వస్తుంది చెప్పి అప్పటికప్పుడు ఇన్విటేషన్ వాళ్ళ ద్వారానే చెప్పించి నన్ను తీసుకెళ్ళాడు. వెళ్తే ఆ రోజు వచ్చారు మన చిరంజీవి గారును విజయ్ దేవరకొండ గారు ఇద్దరు వచ్చారు. మధ్యలో చాలాసేపు అన్నయ్య చిరంజీవి గారు స్టేజ్కి ముందే కూర్చొని ఉంటున్నారు. మన విక్రమ్ భయ్య ఉండి వెళ్ళి మాట్లాడంటే నాకే కొంచెం భయం. అంటే గబుక్మని మళ్ళీ అన్నయ్య ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ మీడియాలో అదొక చిన్న వైరల్ అవుతుంది, మళ్ళా కంపారిజన్స్, మళ్ళా చిరంజీవి గారు ఫీల్ అవుతారు, మళ్ళీ ఎందుకు ఇవన్నీ అనుకుని నేనే వద్దులే భయ్యా అయినా కూడా విక్రమ్ వదల్లా. లేదు అలవకపోతే ఎలాగా, అది రాజా నేను మంచి ఫ్రెండ్స్ కదా, రాజా రవీంద్ర నేను. తర్వాత విక్రమాదిత్య పోరు తట్టుకోలేక రాజా అని అడిగా, రాజా అన్నయ్యతో ఒక్కసారి కలుస్తానంటే, కలుద్దు ఉండు అంత బిజీగా ఉన్నారు ఆయన కూడా, ఆ టైంలో కలుద్దులే అన్నారు. సరే అని. ఓకే.
లాస్ట్లో ఏం కుదరట్లా. ఇప్పుడు అన్నయ్య ఉన్నారంటే ఒకసారి ఫంక్షన్ స్టార్ట్ అయిందంటే ఇంకా ఫుల్ బిజీగా ఉంటారు బాగా కదా, బిజీగా. బాగా అందరూ మీద పడిపోతుంటారు, మీద బిజీగా ఉంటారు. సరే చూస్తూ ఉన్నా కుదరల. లాస్ట్కి ఇంక అయిపోయే టైంలో నేను స్టేజ్ మీదకి వెళ్ళి నిలబడి ఉన్నా. ఆయన అన్నయ్య చిరంజీవి గారు వెళ్ళేటప్పుడు కనపడదాం ఇది అన్నట్టుగా నిలబడి ఉన్నాను. నేను విక్రమాదిత్య ఇద్దరు నిలబడుకొని ఉన్నాము. అన్నయ్య కంప్లీట్ చేసి చిరంజీవి గారు కంప్లీట్ చేసుకొని వస్తున్నారు. చూడగానే ఏయ్ అని చెప్పి వచ్చి పట్టుకొని హగ్ చేసుకొని నాకు అసలు షాకింగ్ అనమాట. నేను షాక్. నేను మీరు చెప్తే మాకు కూడా అలానే ఉంది ఇప్పుడు. లేదు ఇదంతా లైవ్ లో దీంట్లో ఉంది. Yes, yes. అది చాలా వైరల్ అయింది ఆ వీడియో. అసలు పట్టుకుని ఎలా ఉన్నావు ఏంటి నువ్వు, నేను రాజాతో మాట్లాడి ఒకసారి నువ్వు ఇంటికి రా నువ్వు అన్న. ఏ తర్వాత ఏమండి ఇలా రండి మీడియాని పిలిచి మా ఇద్దరికి ఫోటో తీయండి తీసి ఫొటోస్ తీసుకున్నారు. తర్వాత విక్రమాదిత్య పక్కన, విక్రమాదిత్య హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, మంచి ఫ్యాన్ ఆయన, చిరంజీవి గారికి మంచి ఫ్యాను. అన్నయ్య మీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఒకరు ఉన్నారు మీతో ఫోటో దిగాలంటే రమ్మని పిలువు అదన్న. పక్కన అప్పటికప్పుడు ఇంకా విక్రమాదిత్య చెయ్యి వణుకుతున్నా. జనరల్ గా విక్రమన్న ఎవరితో అయినా చాలా ఫ్రీగా కలిసిపోతారు. అంటే ఆ రోజు సిచ్యువేషన్ అలా ఉంది. ఫోటో తీసుకుని ఆ ఫోటో బాగా మంచి ఫోటో బాగుంది. అది నేను యాక్చువల్గా విక్రమన్న స్టేటస్ లో చూసాను. మీ ముగ్గురు ఒక ఫ్రేమ్ లో కనిపించారు నాకు. అండ్ మీ ఇద్దరు చిరంజీవి గారు మీతో మాట్లాడడం ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. అది మరి మీ దాకా వచ్చిందో లేదో నాకైతే తెలీదు. నేను తర్వాత రాజా రవీంద్రకి చాలాసార్లు ఫోన్ చేశాను, తీయలేదు. ఎందుకంటే చిరంజీవి గారు నాకు వెరీ పర్టికులర్ గా చెప్పారు, నువ్వు రాజాతో మాట్లాడి ఇంటికి రా అన్నారు. రాజా రవీంద్రకి ఫోన్ చేస్తే తీట్లా. లాస్ట్ శ్రీకాంత్కి ఫోన్ చేశా, మన హీరో శ్రీకాంత్ గారు. మీరందరూ మంచి ఫ్రెండ్స్ కదా. ఫోన్ చేసి భయ్యా నేను అంటే రాజ్ చెప్పు అని. చిరంజీవి గారేమో అన్నయ్య ఇలా చెప్పారు, రాజాతో మాట్లాడి ఇంటికి రా అన్నారు. రాజా రవీంద్రకి ఫోన్ చేస్తే తీయట్లేదు. ఈ ఇంటర్వ్యూ ద్వారా రాజా రవీంద్ర మీద కంప్లైంట్ చేస్తుంది. సో ఫైనల్ గా వెళ్ళారా లేదా ఇంటికి? అన్నయ్య ఏమన్నా అనుకుంటారేమో, రమ్మని చెప్పిన తర్వాత కూడా ఇంకా నేను వెళ్ళకపోతే బాగుండదు కదా, అన్నయ్య ఏమన్నా అనుకుంటారని బాధగా ఉందని. ఏం లేదు ఎదురుగా కలిసినప్పుడు చెప్పేసి అన్నయ్య దగ్గర అన్న. ఓకే అంటే జోవియల్ గా తమాషగా. అంటే తర్వాత మళ్ళా అన్నయ్య చిరంజీవి గారు బిజీగా ఉన్నారు షూటింగ్. అవును విశ్వంబర అవుతుంది కదా, అందుకనే టీలోనే ఉన్నప్పటికీ కూడా చాలా బిజీగా ఉన్నారు. ఉన్న 2 రోజులు 3 రోజులు ఫుల్ మీటింగ్స్ ఉంటాయి, మధ్యలో ఢిల్లీకి ఇవన్నీ వెళ్ళి రావడం ఇవన్నీ ఉన్నాయి కదా. ఎస్ ఎస్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళొచ్చారు అక్కడికి. దాంతో నేను బట్ అప్పుడు కూడా మీరు కలవాల్సింది కదా, ఎందుకంటే మీ సర్కిల్ నాకు తెలిసి చాలా పెద్ద. ఏమైందంటే అండి నేను ఉండేది చెన్నై కదా, నేను షెడ్యూల్ అప్పుడు వస్తుంటా ఇక్కడికి. ఓకే ఇక్కడే ఉన్నాను అనుకోండి, ఏదో టైంలో నేను అడ్జస్ట్ చేసుకుని వచ్చి వెళ్ళి కలవచ్చు. అవును అన్నయ్య వచ్చే టైం కనుక్కొని వెళ్ళి కలవచ్చు. నేను చెన్నైలో ఆ టైంలో కరెక్ట్గా చెన్నైలో ఉండడము, నేను వచ్చినప్పుడు చిరంజీవి గారు షూటింగ్లో ఉండడం. ఓకే మీరు వన్స్ స్కెడ్యూల్ స్టార్ట్ అవగానే వచ్చేసి చూసుకొని వెళ్ళిపోతారు వెంటనే చెన్నైకి. ఓకే హైదరాబాద్లో అసలు ఉండరా? ఓకే సార్, కానీ ఆ టైంలో స్టార్ట్ అయినప్పుడు శ్రీకాంత్ గారు కానివ్వండి మీ బ్యాచ్ మొత్తం కూడా చెన్నైలోనే ఉన్నారు, కానీ అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. మీరు మాత్రం తెలుగులో చాలా క్యారెక్టర్స్ చేస్తూ కూడా మరి అక్కడే సెటిల్ అయిపోయారు. అంటే నిజానికి ఇది మీరు ఎవరికైనా వచ్చే ఇదే డౌటే. కాకపోతే ఏంటంటే మా మావయ్య గారు వచ్చేసి ఆయన పొలిటీషియన్ కమ్ బిజినెస్ ఇదండి, వాళ్ళది మైనింగ్ బిజినెస్ అన్నమాట. ఓకే అప్పట్లో ఎక్స్పోర్ట్స్ అంతా చెన్నైయే ఉండేది. కడప మా మావయ్య గారు నేటివ్ ప్లేస్ కడప. ఓకే సో ఏంటంటే ఈ మైనింగ్స్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇదంతా ఇప్పుడు అన్ని పోర్ట్స్ అన్ని చాలా వచ్చాయి, కృష్ణపట్నం పోర్ట్ అని అదని ఇదని. అప్పట్లో ఏంటంటే పోర్ట్ అంటే చెన్నైకే రావాలి, షిప్మెంట్ అంతా చెన్నైలోనే అనమాట. సో మెయిన్ గా వాళ్ళ బిజినెస్ అంతా అక్కడే ఉండడం వల్ల నా వైఫ్ కూడా వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ బిజినెస్ లో. బట్ ఏంటంటే వాళ్ళు లేడీస్ బయటకు రారు కాబట్టి ఆవిడ తరఫున నేను అడ్మిన్ చూసుకునేవాడిని. ఇటువైపు ఇండస్ట్రీలో బిజీగా ఉండి అట్ ది సేమ్ టైం బిజినెస్ ని కూడా మేనేజ్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన అడ్మిన్ ఎవరినైనా ఆఫీసర్స్ని కలవడం, మినిస్టర్స్ని కలవడం, ఇవన్నీ మా మైనింగ్ సంబంధించి నేనే చూసుకుంటుంటాను ఇప్పటికీ కూడా. కానీ ఒక పక్కన బిజినెస్ మెయింటైన్ చేస్తూ మీరు ఎప్పుడైనా స్టాఫ్ని అంటే స్టాఫ్ని ఇంటరాక్ట్ అవ్వాల్సిన పొజిషన్స్ ఉంటూ ఉంటాయి మీకు. ఎప్పుడైనా అలా ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉండి కొంచెం ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉంటాయా? అట్లా ఏం లేదండి, ఇప్పుడు అంత ఇబ్బందులు పెట్టేంత ఇది ఏమి ఉండదండి. జస్ట్ వాళ్ళు ఏం అడుగుతారు మ్యాక్సిమం అడిగితే
ఒక సెల్ఫీ. కాకపోతే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్లోకి జనాల్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. యా, అవును, అదైతే నిజం. అదొక్కటే. కానీ సార్ వన్స్ మూవీస్లో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మీరు కొంచెం లైట్గా గ్యాప్ ఇచ్చినట్టు అనిపించింది. అండ్ మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ చూస్తే సీరియల్స్లో బాగా బిజీ అయిపోయారు. మూవీస్ నుంచి సడన్గా సీరియల్స్ ఎందుకు? అంటే కన్నడ అండ్ మధ్యలో కన్నడ ఇండస్ట్రీలో ఫుల్ స్వింగ్లో ఉన్నారు. తెలుగు టు కన్నడ ఏంటి మళ్ళీ? వేరే ఏం లేదండి. ఇప్పుడు హీరోకి వచ్చేసి కౌంట్ ఎప్పుడు కూడా ఒక స్టార్డమ్ అనేది ఇంపార్టెంట్. అవును. ఒక స్టార్డమ్ అనేది ఉంటేనే హీరోయిజం. ఊరికే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఏదో అది బాగోదు కదండి. హీరోకి కౌంట్ వచ్చేసి ఎప్పుడు కూడా స్టార్డమ్. మనకేంటంటే చిరంజీవి లాగా ఉంటాడు ఫలానా హీరో అనేది అది మామూలుగా మనం చెప్తుంటే అందరు చెప్తుంటే మనకు బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది, ఓకే. ఒక హీరో స్టార్డమ్ ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే కొంచెం అది ఇదవుతా ఉంటుంది. కంపారిజన్స్ వల్ల కంపారిజన్. మనం ఏం చేసినా కూడా అలా అదే ఇదో రావడం అనేది అది మంచిది కాదండి, నిజంగా మంచిది కాదు. ఓకే. సో అప్పటికి నేను కొన్ని సినిమాలు గెటప్లు మార్చి, తర్వాత మీసం లేకుండా చేయడము, హెయిర్ స్టైల్ మార్చి చేయడము, రకరకాలుగా ఏవేవో తిప్పలు పడుతూ ఉండేవాళ్ళం. అవును. కానీ అది ఎవరికి నచ్చేది కాదు. లేదండి మీరు మామూలుగా ఎలా ఉంటారో అలాగే ఎందుకంటే ఉండండి. మంచి హ్యాండ్సమ్ ఫేస్, మంచి హెయిర్ దాన్ని స్టైల్. మనం మార్చి చేసుకోవడం అనేది, అంటే ఉన్నది మార్చి చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. నేను అక్కడే అనుకునేవాడిని. అందరు నాకు ఏమనేవాళ్ళు అంటే కొంతమంది నా వెల్ విషర్స్ కూడా, ఏమంటే మీరు అలా చేయాలని ప్రయత్నించట్లేదు, మీరు ఉండడమే అలా ఉన్నారు. ఇప్పుడు మీరు చాలా ఖచ్చితంగా మార్చేసుకోవాలి ఫేస్ అని అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఎప్పుడు మిమ్మల్ని ఇండస్ట్రీలో గుర్తిస్తున్నారంటే మీరు ఇలా ఉన్నందుకే మిమ్మల్ని గుర్తిస్తున్నారు, అదే మార్చేసుకోవాలంటారేంటి మీరు అనేవాళ్ళు. కావాలని తెచ్చి పెట్టుకున్నది కాదు కదా, బిగినింగ్ నుంచే అలా మీరు ఉన్నప్పుడు దాని గురించి మీరు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పడం ఇది చాలా ఈజీ, కానీ డైరెక్ట్ గా ఫేస్ చేసింది మీరు కాబట్టి ఆ ప్రాబ్లం ఏంటో మీకే తెలుసు. స్టార్డమ్ అనేది ఇంపార్టెంట్ అండి ఒక హీరోకి. అది మనకు మిస్ అయిపోయి ఇదైందండి. సో కన్నడకు వెళ్ళడానికి కూడా ఆ తర్వాత నేను ఇదే కష్టం మనం వేరే స్టేట్ లో పడదామనేసి నేను కర్ణాటకకి వెళ్ళడం జరిగింది. బట్ ఒక తెలుగు హీరో కర్ణాటకకు వెళ్ళి. లేదండి, అంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. నేను ఇంజనీరింగ్ బెంగళూరులో చేయడం వల్ల నాకు కన్నడ లాంగ్వేజ్ అనేది బేసిక్ గా రాయలసీమ పక్కనే బెంగళూరు. అలా అని కాదు, నేను ఇంజనీరింగ్ బెంగళూరులో చేశాను. ఓకే. సో నాకేంటంటే చదువుక దేవుడు ఎరుగు, నాకు లాంగ్వేజ్ బాగా వచ్చేసింది అక్కడ. ఎందుకు మీరు గుడ్ స్టూడెంట్ కాదా? తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజ్లు బాగా మాట్లాడతాను. వావ్. అంటే బాగా అంటే ఇబ్బంది లేకుండా మాట్లాడతా, ఎదుటోడికి నా బాధ అర్థం అవుతుంది. ఆర్టిస్ట్ కి కావాల్సిన అన్ని క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నాయి మొత్తానికి. డబ్బింగ్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం ఉండేది కాదేమో. డబ్బింగ్స్ ఇదంటే అండి, ఇప్పుడు సీరియల్స్కి వచ్చిన తర్వాత నేను డబ్బింగ్లు నేను పెట్టుకోవట్లా. ఎందుకంటే మనం ఉండేది చెన్నై, ఇక్కడ నేను ఇక్కడ షూటింగ్ ఇక్కడ జరుగుతుంది. అందులో మావన్నీ ఇప్పుడు ఎలాగ ఉన్నాయంటే నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ అంటే ఇప్పుడు వెంటనే షూట్ జరుగుతుంది. సో అప్పటికప్పుడు డబ్బింగ్లు గిబ్బింగ్లు ఇవన్నీ అంటే మనం ఆల్ ద టైమ్ అవైలబుల్గా ఉండాలన్నమాట. నేను ఎక్కడ ఉంటాను, నేను చెన్నైలో ఉంటాను. షూటింగ్ అయిపోగానే ఒక నిమిషం కూడా ఉండను అనమాట, వెంటనే చెన్నై వెళ్ళిపోతా. తెలుగులో వచ్చినంత గుర్తింపు మీ కన్నడలో వచ్చిందా మరి? వచ్చింది లేదు, ఎక్కడ కూడా నన్ను కర్ణాటకలో కూడా నేను 6 సినిమాలు చేశానండి. 6 సినిమాలు నాకు మంచి పేరు వచ్చింది, వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నాయి. బట్ అక్కడ కూడా ఏంటంటే ఒక పెద్ద హ్యూజ్ హిట్ అనేది లేదు. బాగుంది సినిమా, ఓకే, యావరేజ్ అలాగ ఉన్నాయన్నమాట నేను చేసిన సినిమాలు. హిట్ లేకుండా మనం ఎందుకు కంటిన్యూ చేయడము అనేది నాకు ఒక ఇదన్నమాట. ఎన్ని లాంగ్వేజెస్ చేశారు సార్ మీరు? 3 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, 3 లాంగ్వేజెస్. అదే నాకన్నా 1 year ముందు సాయి కుమార్ గారు చేశారు. ఆయనకి పోలీస్ స్టోరీ అని పెద్ద హిట్, చాలా పెద్ద హిట్, చాలా పెద్ద మూవీ. సో అలా ఉండాలండి, అలా ఉంటేనే హీరోకి ఒక మాస్ హిట్ అనేది ఉంటేనే మంచి పేరు. ఆ ఒక్క పోలీస్ స్టోరీ మీద ఆయనకి ఎన్ని మూవీస్ వచ్చాయి సార్ వరుసగా? ఇప్పటికీ సాయి కుమార్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పోలీస్ స్టోరీ. ఇప్పటికీ ఆ మూవీలో డైలాగ్స్ కానివ్వండి, ఈ రోజుకి ఇన్స్టాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి అవన్నీ కూడా. సో అలాంటి హిట్ ఉండాలి హీరోకి. బట్ నాకు అలాగ రాలా. అక్కడ కూడా 6 సినిమాలు కూడా ఏదో మనం ఫ్యామిలీ సబ్జెక్ట్స్, కుటుంబ కథా చిత్రాలు, హీరో, 2 హీరోయిన్లు, ఒకరేమో వైఫ్, ఇంకొకరేమో లవ్వరు, అదే మన శోభన్ బాబు గారు లాంటి, జగపతి బాబు గారు లాంటి సినిమాలు అన్నమాట. బట్ దాంతో మనకి పెద్ద స్టార్డమ్ రాలా.
ఓకే. అండ్ 3 లాంగ్వేజెస్‌లో మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయింది ఎక్కడ? అన్ని చోట్ల కంఫర్ట్గా అన్ని చోట్ల కంఫర్టేనా? అంటే మనిషికి ఫేవరెట్ అనేది అట్లా ఏం లేదు. అన్ని చోట్ల కంఫర్ట్గా చేశాను నేను. వాళ్ళు ఇప్పటికీ నన్ను నాకు కర్ణాటకలో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికి కూడా. యెస్. తెలుసు సార్. ఎందుకంటే బెంగుళూరులో రాజ్ కుమార్ గారు అనేసరికి ఒక స్పెషల్. అక్కడ పేరు మార్చుకున్నాను. యెస్. యెస్. ఎందుకంటే పెద్ద ఆయన పేరు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు ఉన్నారు కదండి, అందుకనేసి నేను అక్కడ రాజ్ కమల్ అని పెట్టుకున్నాను. ఓకే. కానీ చాలా మందికి కూడా మీకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో రాజ్ కుమార్ అనే నేమ్ అలవాటైపోయి అక్కడ కూడా చాలా కాలం రాజ్ కుమార్ అనేది కంటిన్యూ చేశారు కదా పీపుల్. మామూలుగా అందరూ ఆ కొత్తగా పరిచయం అయిన వాళ్ళు మాత్రం రాజ్ కమల్ అని పిలిచేవాళ్ళు, పాత ఫ్రెండ్స్ అందరూ రాజ్ కుమారే అనేవాళ్ళు. ఓకే. అండ్ మీరు ఇంకొక విషయం చెప్పాలి ఈ టైంలో. రాజ్ కుమార్ గారు అప్పుడు కిడ్నాప్ అయ్యారు మన వీరప్పన్ గారు. అప్పుడే కొత్తగా సెల్ ఫోన్లు వచ్చినాయండి. హ్మ్. అవతల నుంచి ఫోన్ వచ్చినా మనకే డబ్బులు, మనం ఫోన్ చేసినా మనకే డబ్బులు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఒకే రోజు ఒక 30-40 ఫోన్లు వచ్చే లోపల నేను ఏమైపోతాను చెప్పండి, మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి అంటే ఒక్క నిమిషంలో. అంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు, ఏమైపోయావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగానే ఉన్నావు కదా. రైట్. స్క్రోలింగ్ వస్తుంది టీవీల్లో. ఆ కన్నడ కంఠీరవ అనేది ఎవరికి అర్థం కాకనో లేకపోతే ఏమో తెలియదు, రాజ్ కుమార్ అనేది మాత్రం చూస్తున్నారు అందరూ. లాస్ట్ కి నా కొలీగ్స్ పానిక్ అయిపోయి మీకు కాల్ చేయడం జరిగింది ఆ టైంలో. ఇండస్ట్రీలో రాజ్ కుమార్ అంటే ఆల్మోస్ట్ నేను తప్ప ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి 100%. సో స్క్రోలింగ్ చూసి అయ్యో వీడి కిడ్నాప్ అయిపోయాడా అనుకొని నాకు ఫోన్లు అనమాట. ఈ సందర్భంలో నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి. ఆ టైంలో యాక్చువల్గా నేను స్కూలింగ్లో ఉన్నాను, బట్ ఆ టైంలో రాజ్ కుమార్ అంటే నేను కూడా మీరే అనుకున్నాను. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ విషయం. రాజ్ కుమార్ అంటే ఇంద్రజ వీళ్ళతో బంగారు కుటుంబంలో అండ్ వద్దు బావ తప్పులో హీరో ఉంటాడు, అతనే కదా అని చెప్పి అలా అనుకునే వాళ్ళం మేము. అంటే అతను కాదమ్మా ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు కన్నడ ఇండస్ట్రీలో అని చెప్పి. అప్పుడు తర్వాత ఆ ముందు ఆయనకి పెద్ద ఆయనకి ఏంటంటే కర్ణాటకలో మన రాజ్ కుమార్ గారికి కన్నడ కంఠీరవ ఓకే రాజ్ కుమార్ గారు అని ఉంటుంది అనమాట. ఆ కన్నడ కంఠీరవ అనేది ఎవరు రికగ్నైజ్ చేయట్లేదేమో చేయక రాజ్ కుమార్ అనేది మాత్రమే తీసుకొని వాళ్ళకి ఇది వచ్చేసింది సార్. ఇప్పుడు తెలుగులో అనుకోండి మెగాస్టార్ చిరంజీవి, యువ సామ్రాట్, ఇలాంటి పేర్లు అనేది మనకి బాగా నోటెడ్. కాకపోతే అక్కడ వాళ్ళ పేర్లు ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదు కదా. ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఎక్కువై అక్కడ ఎవరెవరిని ఏమంటున్నారు. అలాగే అక్కడ కర్ణాటకలో పెద్ద ఆయన రాజ్ కుమార్ గారు అంటే ఖచ్చితంగా ఫ్రంట్ లో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు అని ఉంటుంది అనమాట. అట్లాగా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ తెలుగు ఇండస్ట్రీలో మీతో పాటు ఇంట్రడ్యూస్ అయిన హీరోస్ అందరూ కూడా మీదందరిది నాకు తెలిసి ఒకటే ఏజ్ గ్రూప్ అనుకుంటాం. మీరు, మన చియాన్ విక్రమ్ అండ్ శ్రీకాంత్ గారు, ఆల్మోస్ట్ ఆనంద్ గారు, మీరందరూ కూడా ఒకటే టైంలో వచ్చారు. బట్ మీరందరూ బయట కూడా ఫ్రెండ్సా? అంటే ఏదో క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నాను ఈ విషయాన్ని. అంటే అదే చెప్పాను కదండి, నేనంటే పెద్ద అందరితో కలిసి అటెండ్ అవ్వడము, కలవడము, తిరగడం అవి లేవండి మొదటి నుంచి. నాకైతే ఇప్పుడు నేను కొంచెం దూరంగానే ఉండేవాడిని. అయితే మంచి ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వర్క్ చేసాం ఆ టైంలో. తర్వాత మా పిల్లల ఫంక్షన్స్ అన్నిటికీ వచ్చారు, వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా మీరు 2 మూవీస్ చేశారు కదా? ఒక సినిమా ఒకటేనా? ఒకటే. ఓకే. వద్దు బావ తప్పు. ఎస్. అండ్ కానీ సార్ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు? అందరూ అదే మంచి ఫ్రెండ్స్ అంతా బాగా తెలుసు. అంటే బెస్టీస్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అదే చెప్తున్నాను కదండి, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను బాగా వాళ్ళతో పూసుకొని రాసుకొని తిరగడం అనేది ఎవరితో లేదు. అట్లాగే ఇద్దరు ఒకరు ఓంకార్ గారు, మేము అలా ఉండేవాళ్ళం. కట్ చేస్తే ఈ మధ్యన విక్రమాదిత్య. ఓకే. ఆ విక్రమన్న అందరికి బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళండి. ఆయన అలా చేసాడు, నేను చేసుకోవాలి, అలా బెస్ట్ ఫ్రెండ్ అవ్వాల్సి వచ్చింది. ఓ, ఆయన మిమ్మల్ని బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటే మీరు అవ్వాల్సి వచ్చింది. ఓకే. కానీ నిజంగా లేదు, ఈజ్ ఎ వెరీ గుడ్ హార్టెడ్, నైస్ హ్యూమన్ బీయింగ్, హ్యాపీయెస్ట్ సోల్ పర్సన్ అన్నమాట. అతని వల్ల ఎవరికైనా మంచి జరుగుతుంది కానీ ఇంకొకరిని చెడగొట్టాలనే ఆలోచన అతనికి ఎప్పుడు ఉండదు. ఒక టాపిక్ అది బ్యాడ్ టాపిక్ అయితే, లైక్ అంటే అది ఒక యూజ్లెస్ టాపిక్ అయితే అసలు ఆ టాపిక్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి, టైం వేస్ట్ మనకి అని చెప్పేసి నెగిటివ్ మనకి ఎందుకండి అంటాడు ఆయన. అంతే. అసలు ఫస్ట్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ అదే. నెగిటివిటీని తీసేద్దాం అంటాడు ఆయన. మనం సంతోషంగా పాజిటివ్గా మాట్లాడుకుందాం అంటాడు ఆయన. అదే గుడ్ థింగ్ అండి, గుడ్ సైన్ అది యాక్చువల్గా, మంచిది, పాజిటివ్. అండ్ మన శ్రీవల్లి సీరియల్ అంటే ఇంతకు ముందు యాక్చువల్గా ఇప్పుడు శ్రీవల్లి సీరియల్లో మీరు చాలా బిజీగా ఉన్నారు, కానీ దీనికంటే ముందు విధి, మనోయజ్ఞం, పవిత్ర బంధం,
అసలు ఏం సీరియల్స్ సార్ అవన్నీ, అంటే మీకోసమే కొన్ని క్యారెక్టర్స్ అట్లా రాసి పెట్టి ఉంచుతారా ఏంటి డైరెక్టర్స్, ఐ మీన్? అంతే ఆ టైంలో అవి అలాగా మంచి కథలు దొరికినాయి. ఆర్టిస్ట్గా అదృష్టం. యజ్ఞం సీరియల్లో మీ అపియరెన్సే ఒక డిఫరెంట్ గా ఉంటది. అప్పటి వరకు ఒక హ్యాండ్సమ్ రాజ్ కుమార్ గారిని మేము అంతకు ముందు వరకు ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు చూసి, మనోయజ్ఞంలో మీరు సడన్ గా అపియరెన్స్ అంటే కొంచెం ఏమైనా ఆలోచించారా? పీపుల్ రిసీవ్ నాకు చేసుకుంటారు? ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఆ, నేను రాఘవేంద్రరావు గారిని మొన్న కూడా కలిసినప్పుడు కూడా నేను సార్తోనే అన్నా ఎదురుగా, సార్ ఇప్పటికీ నాకు క్వశ్చన్ మార్క్ సార్, నాకు మీరు నన్ను ఎలా ఊహించుకొని ఆ క్యారెక్టర్ ఇచ్చారు నాకు నాకు ఇప్పటికీ డౌటే. మీరు రాఘవేంద్రరావు గారిని అడిగారు, నేను రీసెంట్ గా ఒక 1 మంత్ బ్యాకే మన యాటా గారిని అడిగాను, సార్ అంత అందంగా ఉండే రాజ్ కుమార్ గారిని మనోయజ్ఞం సీరియల్లో సడన్ గా అపియరెన్స్ ఎందుకు అట్లా చేంజ్ చేసి చూపెట్టారంటే, అదే మా స్పెషాలిటీ, మేము అట్లా మార్చి చూపెట్టాం, అయినా కానీ పీపుల్ ఎంత రిసీవ్ చేసుకున్నారు ఆయన్ని అని చెప్పేసి. అంటే నాకు అదే అనిపించింది, మీరు ఎలా కనిపెట్టినా కానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేస్తున్నారు. నాకు ఇలా కావాలి ఇలా ఇలా అని డైరెక్టర్ గారు ఫస్ట్ చెప్పినప్పుడు నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి సార్ అన్నాను. తర్వాత నా మేకప్ మెన్ మూర్తి అని నా మేకప్ మెన్ ఉండేవాడు. తర్వాత సీనియర్ హెయిర్ డ్రెస్సర్స్ వీళ్ళందరితో మాట్లాడి మా మూర్తికి చెప్పగానే వాళ్ళందరినీ ఇమీడియట్గా ఇచ్చేసి, తర్వాత నాకు కాస్ట్యూమర్ ఎలాగో ఉండేవాడు, నాకు పర్సనల్ కాస్ట్యూమర్ ఉండేవారు. సో అప్పటికప్పుడు డ్రెస్సింగ్ ఇలా కావాలి, 3 పీస్ సూట్ ఇలాగా. తర్వాత హెయిర్ డ్రెస్ మన విగ్ మేకర్స్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇలాగా హెయిర్ స్టైల్, విగ్ హెయిర్ స్టైల్ కావాలి. నేను దానికి త్రిశూల్ హిందీ సినిమా ఉంది కదండి, త్రిశూల్లో సంజీవ్ కుమార్ గారి గెటప్ ఉంటుంది, దాంట్లో ఆ స్టైల్ విగ్ కావాలని మళ్ళీ అడిగి వాళ్ళతో చేయించుకొని, తర్వాత డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు గారు ఉండి ఫ్రెంచ్ బేర్డ్, అమెరికన్ రిటర్న్ ఫారిన్ రిటర్న్ లాగా ఫ్రెంచ్ బేర్డ్ కావాలి అని అంటే సరే అని గోల్డ్ ఫ్రేమ్, తర్వాత 3 పీస్ సూట్, తర్వాత అమరదీపంలో శివయ్య మన కృష్ణరాజు గారి లాగా పైప్ ఉండాలి అన్నారు. ఆ పైప్స్ మళ్ళీ నేను అప్పటికప్పుడు మళ్ళీ హుందాగా కనబడే ఒక గెటప్ అది. కాకపోతే సడన్ గా మిమ్మల్ని చూసి చాలా మంది, ఈయన రాజ్ కుమార్ గారేనా, ఏంది ఇలా ఉన్నారు అని చెప్పేసి అనుకున్న సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ సార్ అప్పటికే మీరు చాలా పాపులర్ హీరో, బట్ ఒక సీన్లో మీరు అందులో ఒక ఆర్టిస్ట్ కాళ్ళు దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్లు పెడతారు కదా, మీకు అలాంటి సీన్ చేస్తే జనాలు, అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా ఇప్పుడున్నంత అక్కడ లేదు, కానీ మీకు అనిపించలేదా పీపుల్ ఊరుకుంటారా లేదా అని చెప్పేసి? అయ్యో అలాంటి ఇప్పుడు నాది అంత స్థాయి అయితే కాదు, కానీ నేను ఒక మాట అయితే చెప్తా, అవన్నీ పక్కన పెడితే మనం యాక్ట్ చేస్తున్నాం అక్కడ, ఏది కూడా నిజం కాదు, నటించడం కాబట్టి నటించాలి. నటించడం కరెక్టే, కానీ చాలా మందికి ఒక బెరుకు అనేది ఉంటుంది. మేబీ పీపుల్ అనేది, ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా మంది యాక్సెప్ట్ చేయరు ఇలాంటివి. మాకే అనిపించింది ఆ టైంలో రాజ్ కుమార్ గారు ఏంటి అలా అని చెప్పేసి. అంటే అది యాక్టింగ్ చేసేటప్పుడు అంటే మీరందరూ కూడా ఎలాంటి ఆర్టిస్టులు అంటే పాత్రకి న్యాయం చేయడం కోసం అక్కడ ఏదైనా చేసేస్తారు. అంతే, ఆ టైంలో అది చేసేస్తాం అంతే, ఇంకా తర్వాత మనం చెప్పినా చేయం కదా అలాంటివన్నీ. నైస్. అండ్ నెక్స్ట్ మంచి అంటే విధి సీరియల్ కానివ్వండి, పవిత్ర బంధం కానివ్వండి, సడన్గా మీరు చేసిన సీరియల్స్ అన్నీ కూడా సూపర్ హిట్ సీరియల్స్. సో ఆ టైంలో అప్పుడే మీరు డిసైడ్ అయిపోయారా కంటిన్యూ చేయాలి ఇంకా సీరియల్సే అని చెప్పేసి? అసలు సీరియల్స్లోకి రావడానికి నా వైఫ్, అప్పటికి ఏంటంటే నేను అప్పటికే ఒక 3-4 సీరియల్స్ వద్దని చెప్పేసి చేయలే. అంటే మనకు ఇంత ఫ్లరిష్ అవుతుంది టీవీ ఇండస్ట్రీ అని మనకు తెలియదండి, తెలియని రోజులు అవి. సో నేను సీరియలా మనకెందుకులే, వద్దు వద్దు అనుకునేవాడు. ఎందుకంటే అంత స్టార్ హీరో సడన్ గా అలాని కాదు, మనకి దాని గురించి తెలియదు, అవగాహన లేదు. కానీ నా వైఫ్ ఒక మాట అనింది ఒకసారి, లేదు ఈ మధ్యన మేము కూడా సీరియల్స్ చూస్తున్నాము, అప్పటికి కొన్ని సీరియల్స్ బాగా టీవీలో ఒక 2, 3 ఉండేటువంటి, అవి చాలా ఫేమస్గా అందరు లేడీస్ ఆ టైంకి కూర్చొని చూస్తుంటారు. అందులో చెన్నైలో కూడా ఏంటంటే తమిళ సీరియల్స్ కూడా కొన్ని చాలా బాగా హిట్గా చూస్తున్న వాళ్ళు, తెలుగులో కొన్ని ఉండేటి అలాగా చేస్తుంటే లేదు బాగా చూస్తున్నారు, బాగుంటున్నాయి కథలన్నీ, మీరు చెయ్యండి, అట్లా వద్దనకండి మీరు అని చెప్పి అన్నాను. లేదు ఇంతవరకు వద్దన్నాం మనం, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని నేను ఫీల్ అవుతున్నాను. ఏం లేదు మీరు ఉన్న మాట చెప్పేయండి, తెలియక అలా అన్నాను, ఇప్పుడు మీరు చెప్తే నేను చేస్తానని ఒక మాట అనండి, ఏముంది, అడగకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని నా వైఫ్. సరేనా, అప్పుడు మళ్ళీ నేను సుమన్ గారితో, ఈటీవీ సుమన్ గారితో అప్పుడు ఫస్ట్ జ్వాల. కానీ సడన్ గా సీరియల్స్ లోకి రావడం రాజ్ కుమార్ గారిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే స్టార్టింగ్ లో నన్ను ఏంటయ్యా నువ్వు సినిమాల నుంచి అటు వెళ్ళావు అన్నారు, కానీ తర్వాత వాళ్ళే
లేదు రాజ్ కుమార్ నువ్వే కరెక్ట్, మంచి డెసిషన్ తీసుకున్నావు, నీకు ఇప్పుడు ఒక స్టార్డమ్ వచ్చింది, నీకు బాగున్నావు నువ్వు అంటే హ్యాపీ లేదు, డెసిషన్ తప్పవలేదు మనది. కానీ ఏ సీరియల్లో అయినా కానీ ప్రతిదీ మీకు ఇంపార్టెంట్ రోలే ఉంటుంది కదా సార్. అలా లేకుండా మనం చేయం. అదే కదా, డెఫినెట్గా ఇంపార్టెంట్ రోల్. ఈవెన్ ఇంకోటండి, నేను 2013లో నా సొంత పిక్చర్ బ్యారిస్టర్ శంకర్ నారాయణ ప్రొడ్యూస్ చేశాను. మధ్యలో ఆ మూవీతో మీకు దాదాపుగా ఒక 3 కోట్ల వరకు లాస్ కూడా అయింది కదా. 3 crores పోయింది. ఓకే, ఇట్స్ ఆల్ గేమ్ ఇన్ ద లైఫ్. బట్ కన్నడలో ఆ మూవీ బాగా ఆడింది. కన్నడలో లేదండి, తెలుగే నేను చేసిన. సార్ ఇంకేదో లాంగ్వేజ్ లో కూడా ఉందన్నారు ఆ మూవీ. తమిళ్లో ఉండేది, అది నేను బేస్ తీసుకొని మార్చుకొని చేసుకున్నాను నేను. ఓకే, కానీ అది కొంచెం గ్యాప్ తర్వాత ఆ మూవీ వచ్చింది కదా. చాలా గ్యాప్ తర్వాత. ఓకే, సరే చేసాము, సరే అలాగైంది. నేను ఒక 1.5 2 years వరకు సైలెంట్గా అసలు బయటికి రాలా. తర్వాత మళ్ళీ అప్పటికే మళ్ళీ నన్ను ఛానల్స్ నుంచి అందరూ అడుగుతూ ఉండేవారు, ఎందుకు అలా ఉన్నా, చేయండి సార్. మంచి ఆర్టిస్ట్ని వదిలిపెట్టుకోవాలని ఎవరు అనుకోరు కదా. ఫాదర్గా చేసినా మామయ్యగా చేసినా ఏం చేసినా కూడా కథ మీ మీదే ఉంటుంది మెయిన్ ఇది. అట్లా అనుకుంటే ఇప్పుడు నేను అంతకుముందు హీరోగా చేసేటప్పుడు కూడా అతనే ఫాదర్ గారు, నాకు నెక్స్ట్ జనరేషన్ కూడా నేనే డ్యూయల్ రోల్ చేసిన ఇది కూడా చేశాను. సో పెద్ద గెటప్ చేయడం పెద్ద ఇష్యూ కాదు, మీ మీదే స్టోరీ ఉండేటట్టుగా సెలెక్ట్ చేసుకోండి అంతే మీరు కదండి అన్నట్టుగా. దేవుడి దయ వల్ల నాకు ఇండస్ట్రీలో నేను అది ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకోవాలి అందరికీ, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్కి. ఎందుకంటే నా మీద బేస్ ఉండేలాగానే కథని చేశారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ శ్రీవల్లి కూడా చూడండి, మెయిన్ క్యారెక్టర్ నాది, ఫాదర్ క్యారెక్టర్, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. కథ మొత్తం మీ చుట్టూనే తిరుగుతుంది కదా సార్. పౌర్ణమి, లక్ష్మీ కళ్యాణం, తర్వాత తలంబ్రాలు. సో ఇట్లాగా ప్రతిది కూడా మెయిన్ నా మీదే ఉండేటట్టు, ఎక్కడ హీరోయిజం తగ్గకుండా కథంతా నా మీదే ఉండేటట్టుగా. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తించాలి, భార్య మాట విన్న వాళ్ళు ఎప్పటికైనా బాగుపడతారంట. సో మీరు ఎప్పుడైనా మేడంకి థ్యాంక్స్ చెప్పారా ఈ విషయంలో? చెప్పాను, ఆవిడ చెప్పింది ఒకటే వినలా, మాడు పగిలిపోయింది అనమాట. ఏం వినలేదు, సినిమా వద్దనింది ఆవిడ. చూడండి మ్యామ్, వినకుండా చేశాను. మేడం పేరు సార్ రమాదేవి. రమాదేవి గారు, ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తున్నాను. సార్ మటుకు మీ విషయంలో వెరీ హ్యాపీ, ఎందుకంటే మీరు సీరియల్స్ చెప్పబట్టే మళ్ళీ మా ముందుకు సార్ రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. దానికి నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో అంటే కొన్ని ఆ టైంలో అది చేసేయాలని రాసున్నట్టుంది, చేసాం. అంటే ఇప్పటికీ ఒకటేమనుకుంటానంటే, సినిమా తీయడం కన్నా నేను సీరియల్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తుంటే ఇవాళకి ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండేది, ఒక 5-6 ప్రాజెక్టులు చేసేసి. ఆ టైంలో 3 crores అంటే ఇప్పుడు అసలు మామూలు చిన్న అమౌంట్ కూడా కాదు కదండి. అదే అప్పట్లో ఏంటంటే ఒక 30 lakhs, ఒక 40 lakhs అవుతే ఇంకా 50 lakhs అనుకోండి. అంటే ఒక హై బడ్జెట్ సీరియల్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నట్టు. ఆ టైంలో నిజంగానే చాలా హై బడ్జెట్. అప్పుడు 10 లక్షలు ఉంటే మొదలు పెట్టేసే రోజులు అవి. నేను అది వదిలేయండి, అది 50 lakhs పెట్టుకోండి దానికంటూ. మిగతా డబ్బులు, నా డబ్బులు అలాగే అవి బ్యాంకులో ఉన్నా కూడా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అమౌంట్ కదా. అంతే కదా. కానీ సార్ మీరు ఇప్పుడు సీరియల్స్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీకు మూవీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి కదా. అప్పుడప్పుడు ఏదో అడుగుతూ ఉంటారండి. కాకపోతే ఏంటంటే నేను నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ లేకపోతే నేను అసలు చేయను, ఒప్పుకోరు, అసలు సమస్య లేదు, నాకు అవసరం లేదు కూడా. చేస్తే మనం గన్ షాట్ గా మన క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంటుంది. రీజన్ సార్, డబ్బు కోసం చేసేవాళ్ళు కొంతమంది, ప్యాషన్ కోసం చేసేవాళ్ళు కొంతమంది. మీకు డబ్బుతో ఇప్పుడు 100% డబ్బుతో మటుకు, అంటే డబ్బు అనేది ఎవరికైనా అవసరమే, కానీ డబ్బు కోసం చేయాలి అనే నెసెసిటీ మీకు లేదు. సో మీరు చేసేది ప్యాషన్ కోసం కాబట్టి డెఫినెట్గా మీకు గుర్తింపు ఉన్న పాత్రలు మాత్రమే మీరు చేస్తారు. అలా వస్తేనే చేస్తాను, లేకపోతే నేను నాకేం అవసరం సైలెంట్ కూర్చుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు సీరియల్ అయిపోబోతుంది. సో ఇంతకాలం సీరియల్లో మీరు చాలా బాగా జర్నీ 2 years ఆల్మోస్ట్ సీరియల్లో. సో ఎలా అనిపించింది సార్ మీకు? లేదండి, మామూలుగా ఇప్పుడు మేము సినిమాలు చేసేటప్పుడు కూడా, సినిమా అంటే ఏంటంటే మామూలుగా సింగిల్ షెడ్యూల్ అయితే అటెస్ట్ వచ్చి 45 days, లేదా షెడ్యూల్స్ ఉన్నాయి అంటే కనుక మ్యాక్సిమం ఒక 3 months, ఒక ఎవ్రీ మంత్ 15 days చొప్పున ఒక 3 schedules లేదా 4 schedules సినిమా అయిపోద్ది. ఆ లాస్ట్ గుమ్మడికాయ కొట్టే రోజే అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు జనరల్గా. కొంచెం అందుకని బాగా హ్యాపీగా ఉంటాం, హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, కలిసి పని చేసాము, తిట్టుకొని ఉంటాము, అలర్ట్ చేసుకొని ఉంటాము, సంతోషంగా ఉంటాము, అన్నీ ఉంటాయండి అక్కడ.
సో లాస్ట్ డే అవన్నీ మర్చిపోయి బాధపడుతూ ఉంటారు అందరూ. అంటే మనకు తెలియకుండానే ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం సినిమాకే. అదొక ఫేర్వెల్. ఆ, అలాంటిది ఇక్కడ సీరియల్ అంటే మినిమం ఎంత తక్కువ అనుకున్నా కూడా మినిమం 1 year 2 years ఉంటుంది. ఇంకా మీరు చేసిన సీరియల్స్ అయితే సంవత్సరాల అసలు తరబడి సంవత్సరాలు. చాలా. ఒక్కొక్క సీరియల్ అయితే 4 years 5 years అలా చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మినిమం వచ్చేసి 1 year పైన ఉంటుంది ఎంత తక్కువ అనుకున్నా కూడా. సో అలాగ పనిచేసేటప్పుడు లాస్ట్లో ప్రతి ఒక్కరికి కొంచెం బాధ కలుగుతుంది. విక్రమ్ గారు ఆల్రెడీ మీ ఫేవరెట్ అని చెప్పారు. విక్రమ్ గారు కాకుండా ఈ సీరియల్ ఆర్టిస్ట్ లో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? అందరూ బాగా క్లోజ్గా ఉంటారండి, లైక్ ఏ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంతే. విత్ పర్టికులర్గా అంటే ఎవరు లేదు. విక్రమ్ ఫ్రెండ్ మంచి, ఈ మధ్యన బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్ నాకు బాగా. అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఐ మీన్ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా మీ ఫ్రెండ్షిప్ అనేది అలా కంటిన్యూ అయిపోయింది. అలాగే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. చెప్పాను కదా నేను మొన్న చిరంజీవి గారిని కలవడం విక్రమ్ వల్లే జరిగింది. ఆ రోజు విక్రమ్ నన్ను ఫోర్స్గా, నేను భయపడుతున్నా, ఇంకా చిరంజీవి గారికి ఎదురుగా వెళ్ళడానికి భయపడుతున్నా, మనోడు ఫోర్స్గా తోసాడు. సో నిజంగా కూడా చిరంజీవి గారు నిజంగా అంత ఇదిగా ప్రేమగా దగ్గరికి తీసుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. నిజంగా అంత ప్రేమగా చేసి పలకరించి ఫోటో తీసుకొని, అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఓకే. అండ్ సార్, ఇంకా యాక్చువల్గా ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ అనుకోవచ్చు. ఒక టైంలో అరెస్ట్ అయ్యారు. సో జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీలో మీరు చాలా ఫేమ్ ఉన్న పర్సన్ కదా. సో ఆ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? అంటే లైఫ్లో కొన్ని ఎదురు దెబ్బలు అంటారు కదా, అలా తీసుకున్నారా? ఎదురు దెబ్బలు కాదు, మనము తెలుగుదేశం పార్టీలో ఆమె స్టార్ క్యాంపెయినర్. సో మామూలుగా క్యాంపెయినింగ్ ఒక్కసారి ఎలక్షన్స్ టైంలోనే ఇచ్చాపురం నుంచి తడ వరకు మొత్తం 25 to 30 days నేను ప్రచారానికి వెళ్తూ ఉంటాం. నాకు మన పార్టీ తరఫు నుంచి కూడా నాకంటూ ఒక చైతన్య రథం, మనకంటూ ఒక స్టాఫ్, అబ్జర్వర్స్, కోఆర్డినేటర్స్, సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత మీడియా, సో ఇవన్నీ ఫాలో అవుతుంటాయి మనతో పాటు. సో ఎక్కడో ఏదో చిన్న ఇది జరగడము, లేదంటే అన్నీ ఉన్నా కూడా కావాలని ఇది చేయడము, అరెస్టులు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. సో ఆ విధంగా నాకు 2009 ఎలక్షన్స్ అప్పుడు మన గుత్తి, గుంటకల్ కాన్స్టిట్యున్సీ గుత్తిలో మీటింగ్ చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఆయన వైఎస్ఆర్సిపి ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గోరంట్ల మాధవ్ గారు, అప్పుడు ఆయన ఎస్ఐ, అక్కడ ఎస్ఐగా ఉండేవారు. ఆయన పర్మిషన్స్ లేవని చెప్పి అరెస్ట్ చేశారు. బట్ నాతో పాటు ఒక 5 మందిని, వేరే ఇంకొక మా కార్యకర్తల్ని, తర్వాత మాతో పాటు ఉండే లీడర్స్ని అందరిని అరెస్ట్ చేశారు. సో ఆ కేసు జరుగుతూ ఉంది, హైకోర్టుకు వచ్చింది. ఏంటంటే నేను ఇక్కడ షూటింగ్లో ఉండేటప్పుడు వచ్చి సమన్స్ ఇచ్చి నన్ను కోర్టుకి అటెండ్ చేయించారు. వెళ్ళి కోర్టుకి అటెండ్ అయ్యాం, తర్వాత అది జరుగుతుంది. స్వతహాగా మీరు ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అవ్వడం వల్ల టీడీపీ మీద మీకు ఇంత అభిమానం? అవునండి. అంతేనా? ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ. అండ్ అంటే చాలా రోజుల నుంచి అనుకుంటుంది, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్లు ఫైనల్గా ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మరోసారి హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ రాజ్ కుమార్.